గైస్, సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా ఆల్రెడీ. చాలామంది పిల్లలు సిటీస్కో లేకపోతే ఎక్కడైనా ట్రిప్పులకో గోవాకో అట్లా వెళ్ళిపోతున్నారు ఫ్యామిలీస్ ఇప్పుడు తీసుకొని. అదే 90స్లో అమ్మమ్మ ఊరు, అమ్మమ్మ గారి ఊరంటే పల్లెటూరు. ఎంత బాగుండేది అసలు. అక్కడికి వెళ్ళి ఈ సమ్మర్లో గాలిపటాలు ఎగరేయడము, పొలాల్లోనే మళ్ళా రోడ్ల మీద చిన్న సైకిల్. అప్పట్లో సైకిల్ ఆ, పెద్ద హర్కులస్ సైకిల్స్ పెద్దగా ఉండే కదా, కాళ్ళు అడ్డంగా వేసి అడ్డదిడ్డలు వేసి తొక్కేవాళ్ళం అనమాట. అలా సైకిల్ నేర్చుకునే వాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు, చిన్న చిన్న సైకిల్స్ వచ్చాయి చాలా మంది పిల్లలు నేర్చుకోవడానికి. మేము పెద్ద సైకిల్ మీద నేర్చుకున్నాం. అండ్ బొంగరాలు, గోళీలు, పత్తాలు, ఇంకా చీలా కట్ట అని ఆడేవాళ్ళం. అది కట్టె అనమాట. రెండు షార్ప్ సైడ్, ఒక చిన్న కట్టెకి రెండు టూ సైడ్ షార్ప్ చేసి కింద హోల్ పెట్టి, హోల్లో ఒక పెద్ద కట్టెకి ముందర సైడ్ షార్ప్ చేసేసి దాంతో కొట్టి ఆడేవాళ్ళం. చిల్లా కట్టే కావచ్చు, క్రికెట్ కావచ్చు. క్రికెట్ అయితే పొలాల్లో ఆడేవాళ్ళం. ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్తారు. ఏం ఆడినా ప్రతి గేమ్లో ఒక ఎమోషన్ ఉండేది. చాలా అంటే చాలా. ఉన్న కొన్ని రోజులు ఎంజాయ్ చేసేవాళ్ళం, వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఏడ్చేవాళ్ళం అనమాట. అక్కడి నుంచి మళ్ళీ హాలిడేస్ అయిపోతున్నాయి వెళ్ళిపోవాలంటే నిజంగా చాలా ఏడ్చేవాళ్ళం. పల్లెటూర్లలో బావిలలో ఈతకి కావచ్చు, ఈత కొట్టడానికి, ఈత నేర్చుకోవడానికి నేను బావిలో నేర్చుకున్న ఈత. సో ఇవన్నీ గుర్తు వస్తే అనిపిస్తుంది ఆ డేస్ అయిపోయినాయి, మళ్ళీ రావు. ఇప్పుడు మా అమ్మమ్మ ఊర్లో కూడా మా అమ్మమ్మ వాళ్ళు లేరు, మా మామయ్య వాళ్ళు లేరు, ఎవరు లేరు. సో అదన్నమాట. లైఫ్ అప్గ్రేడ్ అయిపోతుంది, టెక్నాలజీ పెరిగిపోతుంది, ప్రతి ఒక్కరికి నీడ్స్ పెరిగిపోయినాయి. పల్లెటూరులో వదిలేసి సిటీస్కి వెళ్ళిపోవడం మొదలైందన్నమాట. మీరు ఎవరైనా మీ బాల్యాన్ని మిస్ అవుతున్నారా? నేనైతే చాలా మిస్ అయిపోతున్నాను.